ఓం నమో వెంకటేశాయ. తిరుమల తరువాయి భాగమండి. అందరు స్కిప్ చేయకుండా శ్రద్ధగా వినాలి. ఆయం భగవతో హృత్య పర్వత పుణ్యకానన మంత్రసిద్ధి తపస్థిద్ధి రత్నసిద్ధి సదేవహి కామస్య కర్మణ సిద్ధిరేవయమన్యా చ సిద్ధయ భవన్యత్ర నరాణాం చ నాహి విఘ్నాదికం క్వచిత్. అల్పేన తపస్థాభిష్టాం సిద్ధ్యత్మస్మిన్ గిరోవరే సర్వతీర్థాని సతతం పుణ్యానినేవ నహి య ఏవం సేవతే నిత్యం శ్రద్ధాభక్తి సమన్విత జ్ఞానార్థి జ్ఞానమాప్నోతి ద్రవ్యార్థి కనకం బహు పుత్రార్థి పుత్రమాప్నోతి నృపో రాజ్యం చ విందతి వృజ్ఞచ్చ సాజ్ఞ సంద్రూపం పశుస్తాన్యాని విందతి యం యం కామయతే మర్త్య తం తమాప్నోతి సర్వదా చింతితస్య చ సిద్ధ్యాతు చింతామణి మిమం విదు. బ్రహ్మాండాలలో వెంకటాచల క్షేత్రానికి సమానమైన స్థానం మరొకటి లేదని, అలాగే తిరుమల క్షేత్రంపై వెలిసి ఉన్న శ్రీ వెంకటేశ్వరునికి సాటి గల దేవుడు ఇటు భూలోకములలోనూ అపై భవిష్యత్తులోనూ లేదని ఉండబోదని శ్లోకం వివరిస్తున్నది. వెంకటాద్రి సమస్తానాం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి. శ్రీ వెంకటాచల కలియుగ వైకుంఠం ఇది అద్వితీయమైన దివ్య పర్వతం. శ్రీమన్నారాయణుడు తన నిజభక్తులను ఉద్ధరించుటకై భూలోకమున పలు అవతారములెత్తుచుండును. ఆయా అవతారములను సేవించి పరమేశ్వరుని అనుగ్రహముచే ఆధ్యాత్మ జ్ఞానమును పొంది ముక్తిని పొందుట మన కర్తవ్యము. అనాది కాలముగా ప్రవర్తించుచున్న ఈ సంసారమున మనము పూర్వ కర్మానుసారముగా పుట్టుచు మరల గతించుచు అంతము లేని మనకు పూర్వము ముక్తిని పొందలేదనుట సత్యము. మన ముందు ముక్తిని పొందిన ఎడల నీడు మరల సంసార పదమున రారని నచ పునరావర్తతే అను మొదలకు వేదాంత వాక్యములు చెబుచున్నవి. కావున మనం పరమేశ్వరానుగ్రహం చేత జ్ఞానమును సంపాదించి పరమ పదమును పొందు మార్గమును అనుసరించవలను. కృతేతు నరసింహో భూత్రాయాం రఘునందన ద్వాపరీ వాసుదేవశ్చ కలో వెంకటనాయక. అఖండ భరత భూమిపై ఆంధ్రప్రదేశంలో సమున్నత వెంకటాచలంపై కలియుగనాథుడు వెంకటేశ్వరుడు శోభిల్లుతున్నాడు. సాక్షాత్ పరబ్రహ్మమూర్తి విశ్వాంతర్యామి శేషాశైలం పైన కటివరద హస్తంతో నిలిచి ఉన్నాడు. నిత్య కళ్యాణ చక్రవర్తి శ్రీ వెంకట విరక్తుడై కలిదోష పీడితులైన మానవాళిని పరీక్షిస్తున్నాడు. ఐరమ్మ దీయము, అశ్వత్థామము, హిరణ్మయ భవనము, అపరాజితపురము మొదలైన పరమానంద స్థానాలను కలిగింది. శ్రీ వైకుంఠము భక్త ప్రీతి చేత దివ్య వైకుంఠాన్ని వీడి ఈ వెంకటాచలంపై వైకానన ఆగమయిమవితంగా పూజాధికాలను అందుకుంటున్నాడు. ఆశ్రయించిన వారందరినీ కరుణాభరుడై దరిచేసి ఉద్ధరిస్తున్నాడు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తరువాయి భాగం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందామండి.